ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అలాగే మాజీ ఎంపీ కవితకు కేంద్ర ప్రభుత్వం ఒక హింట్ ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హింట్ ప్రకారంగా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కవిత ఇక జైలుకేనా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. కృష్ణ సార్, జగన్మోహన్ రెడ్డికి అలాగే కవితకి కేంద్ర ప్రభుత్వం ఒక హింట్ ఇచ్చిందని, ఆ హింట్ ప్రకారంగా రానున్న రోజుల్లో అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కవిత జైలుకు వెళ్ళడం ఖాయం అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి సార్ ఆ వార్తల్లో వాస్తవం ఉందా? సో ఇప్పటివరకు ఏంటంటే ప్రత్యర్థి పార్టీల నుంచి, విపక్షాల నుంచి ఇలాంటి కామెంట్లని అటు కవిత ఇటు జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేశారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మంత్రి ఒక హింట్ ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కవిత జైలుకి వెళ్ళక తప్పదు అని చెప్పి ఒక హింట్ ఆయన డైరెక్ట్గా చెప్పారు. ఒక ప్రైవేటు ఛానల్కి, ఒక ప్రైవేటు పేపర్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కవిత అయినా జగన్మోహన్ రెడ్డి అయినా జైలుకి వెళ్లాల్సిందే, చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ప్రధానమైనటువంటి అంశం. దాంతోపాటు అడిషనల్గా ఇంకో మాట కూడా అన్నారు ఆయన, జాతి సంపదను ఎవరు దోచుకున్నా కానీ వాళ్ళను వదలము అని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు. మాట్లాడింది ఎవరు? కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. ఆయన అత్యంత సన్నిహితంగా ఉంటారు అమిత్ షాకి అలాగే నరేంద్ర మోడీకి. ఏం సార్, కేంద్ర బీజేపీ పెద్దలు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టబోతున్నారా? అందులో భాగంగానే కేంద్ర మంత్రి అయినటువంటి అనురాగ్ ఠాకూర్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? ఇక జగన్మోహన్ రెడ్డికి అటు మోదీకి అమిత్ షాకి చెడినట్లేనా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు చెడడం అంటే రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం మా మధ్య ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ ఎదుటే చెప్పారు. దాన్ని కాదలలేదు నరేంద్ర మోడీ. అంటే జగన్మోహన్ రెడ్డికి అలాగే నరేంద్ర మోడీకి రాజకీయాలకు అతీతమైనటువంటి బంధం ఉంది అని చెప్పి అనుకోవాలి. ఆయనతో బంధం ఉందంటే అమిత్ షాతో కూడా బంధం ఉందని చెప్పి అనుకోవాలి. కానీ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఆ బంధాలు ఎప్పుడు కూడా పర్మనెంట్గా ఉండవు, శాశ్వతంగా ఉండవు. అనేక మందిని మనం చూసాం, అనేక రాజకీయ పార్టీలను చూసాం, అనేక మంది రాజకీయ లీడర్స్ని కూడా చూసాం. పరిస్థితులకు అనుగుణంగా ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లను బట్టి మారుతూ ఉంటారు. ఫక్తు రాజకీయాలు చేసేటువంటి పార్టీలు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. ఆ రోజు వాజ్పేయి ఉన్నప్పుడు ఉన్నటువంటి నైతికతో కూడినటువంటి రాజకీయాలు ఇప్పుడు బీజేపీలో లేవు. ఫక్తు రాజకీయాలు చేయడానికి మాత్రమే ఇప్పుడు అక్కడ అమిత్ షా అలాగే మోడీ ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయం, జగద్విదితం. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకున్నారు. ఎందుకు, ఎలా ఉపయోగించుకున్నారంటే ఆయన మీద ఉన్నటువంటి కేసులు కానీ, లేదంటే ఆయన బెయిలు మీద ఉన్నటువంటి అంశాన్ని కానీ అలా చూపించి ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఆయన్ని వాడుకున్నారు. కనీసం 15 సార్లు వాడుకున్నారనేది లెక్కేసి మరీ చెప్పారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఠాకూర్, మాణిక్య ఠాకూర్. సో మాణిక్య ఠాకూర్ లెక్కేసి మరీ చెప్పారు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని వాడుకుంది బీజేపీ అనేది ఆయన మరీ చెప్పారు. 370 రద్దు విషయంలో, సిఏఏ విషయంలో, వ్యవసాయ బిల్లుల విషయంలో, రాష్ట్రపతి ఎన్నికల విషయంలో, ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో, ఇలా అనేకమైనటువంటి వివాదాస్పదమైనటువంటి అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చేలాగా బీజేపీ కట్టడి చేసి వాడుకుంది. కాబట్టి 15 సార్లు ఆయన ఆల్రెడీ వాళ్ళకి మద్దతు ఇచ్చాడు అని చెప్పి ఆయన లెక్కేసి మరీ చెప్పారు. అలాగే రాజ్యసభ విషయంలో కూడా కేంద్ర బీజేపీ పెద్దలు ఎవరైతే చెప్పారో వాళ్ళకే వీళ్ళు సీట్ ఇచ్చారంటూ. ఎవరు వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళు కదా, ఎవరికి? అంబానీ గ్రూప్కి, రిలయన్స్ గ్రూప్కి ఇచ్చారు. రిలయన్స్ గ్రూపులో ఉండేటువంటి అంబానీ హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డిని చంపేశారు అని చెప్పి అనుమానాలను క్రియేట్ చేసింది ఇదే జగన్మోహన్ రెడ్డి. ఇదే జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి మీడియా, ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కూడా అన్నారు అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి ప్రమాదంలో కాంగ్రెస్ పార్టీ ప్రమేయం ఉందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అన్నారు. సో ఇలాంటి అనుమానాలను క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భావోద్వేగాలకు గురి చేసి దాన్ని రాజకీయంగా వాడుకున్నారు. ఇప్పుడు ఛాగి రిపోర్ట్ ఉంది. ఛాగి రిపోర్ట్లో చాలా క్లియర్గా కిమ్లో నిమ్మస్ మేఘాల వల్ల రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని చెప్పి ఛాగి రిపోర్ట్ చెప్తుంటే, ఈ మధ్యకాలంలో సీనియర్ జర్నలిస్టు అలాగే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తున్నారు?
మాకు చాలా అనుమానాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మీద అని చెప్పి చెబుతున్నారు. హెలికాప్టర్ ప్రమాదం విషయంలో కాంగ్రెస్ పార్టీ మీద అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆయన రీసెంట్గా కూడా చెప్పారు. సో ఇవన్నీ కూడా రాజకీయ నేపథ్యంలో జరుగుతున్నటువంటి సంభాషణలు ఇవి. అంటే రాజకీయాల్లో ఆ రోజున ఏం పనికి వస్తుందో దాన్ని మాత్రమే వాడుకుంటారు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా అమిత్ షా కానీ మోడీ కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన గ్రాఫ్ పడిపోయింది అనేది అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన ఎంపీలని ఎమ్మెల్యేలని మార్చేయడం, కొంతమందిని పక్కన పెట్టడం, ఇవన్నీ చూస్తుంటే కనుక అతను ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది, అధికారంలోకి రానటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి అనేది కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చినటువంటి రిపోర్టుగా ఢిల్లీలో చర్చ జరుగుతుంది. అదే నిజమైతే కనుక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దానికి అనుగుణంగానే ఉన్నాయని చెప్పి అనుకోవాలి మనం. ఎందుకంటే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ జగన్మోహన్ రెడ్డికి ఇక నుంచి ప్రయారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉండదని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే ఈ రిపోర్ట్స్ రాబోయేటువంటి రోజుల్లో ఎన్డీఏకి 400 టార్గెట్, బీజేపీకి 370. ఆ టార్గెట్ని రీచ్ కావాలంటే పొరుగు పందెంలో ఎవరైతే ముందుంటారో వాళ్ళనే అందిపుచ్చుకుంటారు. వాళ్ళు వెనకబడిన వాళ్ళని అందిపుచ్చుకునేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కనుక సపోర్ట్ చేస్తే టోటల్ సౌత్ ఇండియా మొత్తం మీద దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది బీజేపీకి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ఆలోచించి ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు నాయుడిని తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు ఎలాగో పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో కాబట్టి ఈ కాంబినేషను ఇంపార్టెంట్ మనకి. ప్రస్తుతానికైతే ఇతను అవసరం లేదు. 5 సంవత్సరాలు మనం అవసరాలు తీర్చేసుకున్నాం, అయిపోయిన అవసరాలు. ఇతను కొన్ని రోజుల పాటు పక్కన పెడదాం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అతనికి ఎన్నో వస్తుందో చూసుకొని దాన్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవచ్చు అనే యాంగిల్లో ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టారని చెప్పేసి మనం భావించడానికి అవకాశం ఉంది. సో ఆ క్రమంలోనే ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందా అని అంటే ఇప్పటి నుంచే హింట్లు ఇస్తున్నారు, సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పుడు అనురాగ్ ఠాగూర్కి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంది ఇంటర్వ్యూలో? జాతి సంపదను దోచుకుంటున్నటువంటి వాళ్ళని ఎవరిని వదిలిపెట్టం, మేము అరెస్ట్ చేస్తామని చెప్పి అంటున్నారు ఆయన. అట్ ద సేమ్ టైం కవిత విషయం కూడా ఆయన మెన్షన్ చేశారు. కవిత విషయంలో ఇక్కడ అడిగినప్పుడు ఇంటర్వ్యూలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నటువంటి కవితని మీరే వదిలిపెట్టారు, విచారణ లేకుండా చేశారు అనేటువంటి అంశాన్ని ఆయన దగ్గర ప్రస్తావించినప్పుడు కవిత అయినా జగన్ అయినా ఎవరైనా సరే వెళ్ళాల్సిందే. ఆల్రెడీ ఈడీ సిబిఐలకు సంబంధించిన అరెస్టులు ఏ విధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు, ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు. కాబట్టి జాతి సంపదను దోచుకున్నటువంటి వాళ్ళు, అవినీతి సంపాదించినటువంటి వాళ్ళు, అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళు జైలుకు వెళ్లాల్సిందే. ఇది బీజేపీ యొక్క ప్రాథమిక సూత్రం. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో జగన్, కవిత ఇద్దరు జైలుకి వెళ్ళే అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ ఊపందుకుంది ఇప్పుడు అనురాగ్ ఠాగూర్ చేసినటువంటి కామెంట్ తర్వాత. ఇటీవల వరకు కూడా ఏమనుకున్నారంటే బీజేపీ యొక్క సహకారం ఉంటుంది, బీజేపీ సహకారం వల్ల వీళ్ళిద్దరు తప్పించుకున్నారు అనేటువంటి యాంగిల్లో మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయకపోవడం, బెయిల్ రద్దుకు అడ్డుపట్టడం, ఇవన్నీ కూడా రాజకీయంగా బీజేపీని తెలుగు రాష్ట్రాల్లో నష్టపరుస్తున్నాయని చెప్పి గ్రహించింది బీజేపీ. సో దాంతో ఇప్పుడు అనురాగ్ ఠాగూర్ని ముందు పెట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దాంట్లో భాగంగా వీళ్ళిద్దరు అరెస్ట్ అవుతారు అనేటువంటి సంకేతాలను ఇస్తూ ఉన్నారు. సో సంకేతాలను ఇవ్వడం ప్రారంభించారంటే రాబోయేటువంటి రోజుల్లో జరిగేటువంటి పరిణామాలు ఏంటనేది మనం అంచనా వేయచ్చు. ఇప్పటివరకు ఇలాంటి కామెంట్లు చేయలేదు. జాతి సంపదను దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ప్రాథమికంగా ఆయన నిర్ధారిస్తూ ఉన్నారు. అంటే ఎవరు దోచుకున్నా శిక్ష తప్పదు అని చెప్పి అంటున్నారు. కానీ జాతి సంపదను దోచుకుంది ఎవరు? మైనింగ్ విషయంలో కానీ, ఓబులాపురం మైనింగ్కి సంబంధించినటువంటి అంశంలో కానీ, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇసుకు సంబంధించినటువంటి దాంట్లో కానీ, మద్యానికి సంబంధించినటువంటి విషయంలో కానీ, ఇలాంటి అంశాల్లో కానీ చాలా ఆరోపణలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద. బహుశా వాటి గురించి ఆయన ప్రస్తావిస్తూ ఈ కామెంట్ చేశారు ఆ ఇంటర్వ్యూలో అనేది ఒకటి. ఇక కవిత విషయం అయితే డైరెక్ట్గా ఆయన ప్రస్తావించారు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నారు, అది విచారణ సాగుతుంది. ఈడీ ఆల్రెడీ సమన్లు ఇచ్చారు, హైకోర్టులో ఆమె ఏదో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ క్లియర్ కాగానే విచారణకి ఆదేశిస్తారు. ఖచ్చితంగా కవిత అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది, చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పి ఆయన చెప్పారు. సో కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారం చూస్తే, లేదా రాజకీయ కోణం నుంచి చూసినా, ఆయన చెప్పిన మాటల ప్రకారం చూసినా, మారినటువంటి రాజకీయ ఈక్వేషన్ బట్టి చూసినా కానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి రెండింటికి కూడా బీజేపీ కోణం నుంచి బెడద లేదంటే ప్రమాదం పొంచి ఉందని చెప్పి మనం విశ్లేషణ అయితే చేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.